ఒక అడవిలో ఒక కోతి చెట్టు కింద కూర్చుని కళ్ళు మూసుకొని ఉంది. ఆ సమయంలో ఒక దొంగ నక్క అటుగా వచ్చింది. కోతిని చూసి ఇలా అనుకుంటుంది, అరెరే, ఇది రాత్రి పగలు బాగా దొంగతనాలు చేసినట్లుంది. అలసిపోయి నిద్రపోతుందనుకుంటా. ఈ విషయాన్ని అందరికీ చెప్పాలి అని కనిపించిన వాళ్ళందరికీ చెబుతూ ఉంది. ఇంతలో కాసేపటికి ఎలుగుబంటి కూడా కోతిని చూసింది. ఈ కోతి నాలాగే పీకల దాకా తిన్నట్లుంది అని దాని మిత్రులకు చెప్పింది. ఇంకాసేపటికి కొంగ కోతిని చూసింది. దీనికి ఏదో రోగం వచ్చినట్టుంది అనుకొని స్నేహితులందరికీ చెప్పింది. మరి కాసేపటికి అటుగా వచ్చిన కుందేలు ఈ కోతిని చూసి ఆహారం లేక కళ్ళు తిరిగి స్పృహ తప్పినట్టుంది అనుకుని అన్ని జంతువులకు ఇదే విషయం చెప్పింది. సంగతి అనుమానపు సింహం చెవున పడింది. అదేమో తన పదవిని కాజేయాలనే కోతి దీర్ఘ ఆలోచనలో ఉన్నట్లుంది అనుకుంది. కొంత సమయం తర్వాత కోతిని నిద్ర లేపడానికి దొంగనక్క, ఎలుగుబంటి, కుందేలు, కొంగ, సింహం ఇలా జంతువులన్నీ చెట్టు కిందకు చేరాయి. అప్పుడు ఒక ముసలి గ్రద్ద అక్కడకు వచ్చి వాలింది. ఎందుకు గుంపుగా ఉన్నారు అని అడిగింది. అవి చెప్పిన సమాధానాలు విని గ్రద్ద నవ్వింది. ఇప్పుడు మీరందరూ మీ మనసులోని ఆలోచనలు చెప్పారు. కోతి ఎందుకు అలా ఉందో దాన్ని అడిగి తెలుసుకుందాం అంది. జంతువులన్నీ అరిచేసరికి కోతి కళ్ళు తెరిచి చూసింది. గద్ద విషయం అంతా దానికి వివరించింది. కోతి కిచకిచా నవ్వి, కాదు కాదు, నేను పట్నంలో ఓ మనిషి ఇలా చేస్తుంటే చూశాను. దీన్ని ధ్యానం అంటారు. ఇలా చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందట అంది. గ్రద్ద నవ్వి, చూశారా మిత్రులారా, విషయం తెలుసుకోకుండా ఎవరికి తోచింది వారు కోతిని ఆపాదించారు అంది గ్రద్ద. అవి తమ తప్పు తెలుసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. కోతి మళ్ళీ ధ్యానంలో తాను మునిగిపోయింది.